అయితే విజయ్ తొలి సంతకం దేని మీద పెట్టబోతున్నారు, ఆయన సంతకం దేని మీద ఉండబోతోంది అన్న విషయంపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ముందుగా విజయ్ చెప్తున్నట్లుగా చాలా అంశాలని విజయ్ ప్రస్తావించారు. అండ్ మనం చూస్తున్నాం లైవ్ దృశ్యాలు. విజయ్ సభా ప్రాంగణానికి ఉదయమే చేరుకున్నారు. ప్రస్తుతం స్టేజ్ మీదకి వెళ్లేందుకు స్టేడియం లోపలికి వస్తున్న విజయ్ని మనం చూస్తున్నాము. అక్కడున్న నేతలందరూ సాధారణంగా విజయ్ని ఆహ్వానిస్తున్నారు. విజయ్ సీఎం కావాలన్న తమిళుల కోరిక ఈరోజు తీరబోతోంది. ఆయనకి ఏకపక్షంగా 108 సీట్లు కట్టబెట్టారు తమిళ ప్రజలు. అయితే ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండడంతో తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో భారీ స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు. చాలా ముఖ్య కూడల్లో ఈ స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు. ప్రజలందరూ లైవ్ దృశ్యాల్ని వీక్షించేలా తమిళనాడు అంతటా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అలానే ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్కు శుభాకాంక్షలు చెబుతూ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ప్రతి ప్రాంతంలోనూ ఈ బ్యానర్లు, ఈ స్క్రీన్లు కనబడుతూ ఉన్నాయి. సో ఈరోజు విజయ్ ఇప్పుడు చేయబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతటా, మొత్తం తమిళనాడు అంతటా భారీ స్క్రీన్స్లో ప్రదర్శితమైపోతోంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము టీవీకే నేతలు, కార్యకర్తలు, అలాగే పూర్తిగా స్టేడియం నిండిపోయిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో మరి కాసేపట్లోనే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రముఖులందరూ ఇప్పటికే చేరుకున్నారు. మరోవైపు ఇటు సినీ ప్రముఖులు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. విజయ్ సినీ ప్రస్థానం మనందరికీ తెలిసిందే. ఇకపై రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతోంది, నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, విజయ్ తన వ్యూహాన్ని, తన మేనిఫెస్టోని, తను తమిళనాడుని భవిష్యత్తులో ఎలా చూడాలనుకుంటున్నాను అన్న విషయం చాలా స్టేజెస్ మీద ఇప్పటి వరకు ప్రచారంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో అలా తమిళనాడును తీర్చిదిద్దబోతున్నారా అన్న విషయం కూడా ఇప్పుడు ఎంతో ఆసక్తి రేపుతోంది. సో విజయ్తో పాటు మరో 10 మంది కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంత్రులుగా ఆధవర్జున, సెంగోటియన్, అంటే విజయ్ పార్టీ పెట్టినప్పటి నుండి వీరిద్దరూ విజయ్కి బాసటగా నిలిచారు. ఆయన విజయంలో కీలక పాత్ర పోషించారు. వీళ్ళిద్దరితో పాటు బుస్సి ఆనంద్, అరుణ్ రాజ్, ఎస్ కీర్తన, వెంకట్రామన్, నిర్మల్ కుమార్, రాజమోహన్, టీకే ప్రభు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరంతా టీవీకే ఎమ్మెల్యేలే. విజయ్ ప్రమాణ స్వీకారంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నారు త్రిష. మరి కాసేపట్లోనే త్రిష తన తల్లిదండ్రులతో కలిసి ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. సో విజయ్కి నెహ్రూ ఇండోర్ స్టేడియం అనేది ఒక సెంటిమెంట్. గతంలో విజయ్ చాలా సినిమాలు, ఆల్మోస్ట్ అన్ని ఫంక్షన్స్ కూడా ఇదే స్టేడియం నుంచే జరిగేవి. మొదట ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేసింది కూడా ఇదే వేదిక నుంచి. అలానే 2006లో ఇదే స్టేడియంలో సీఎంగా కరుణానిధి ప్రమాణం చేశారు. ఆ తర్వాత నుంచి యూజువల్లీ అన్నావర్సిటీ లేదా లోక్ భవన్లోనే సీఎంలు ప్రమాణం చేస్తూ వచ్చారు. 20 ఏళ్ల తర్వాత ఈ స్టేడియంలో ఈసారి విజయ్ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. సో విజయ్ ప్రమాణ స్వీకారానికి సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చెన్నై వ్యాప్తంగా 20 కీలక ప్రదేశాల్లో LED స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. మెరీనా బీచ్, బెసెంట్ నగర్ బీచ్, అన్నానగర్ టవర్ పార్క్, సెంట్రల్, సిఎంపిటి, సెమ్మొళి పొంగ, కతిపారా జంక్షన్లలో LED స్క్రీన్స్ ని ఏర్పాటు చేశారు. చెన్నైలో ఉన్న అన్ని దేశాల ఎంబసీల అంబాసిడర్స్ కి కూడా పిలుపొచ్చింది. అంతేకాదు తమిళ సినీ పరిశ్రమలో ఉన్న పలువురు సెలబ్రిటీలకు ఆహ్వానం పలికారు. ఇప్పటికే మనం చూసాం విజయ్ గెలిచిన సీట్స్ కి అభినందనలు తెలుపుతూ చాలా మంది సినీ ప్రముఖులు తమ ఇన్స్టాలోను, ఎక్స్లోను పోస్ట్ చేసిన సందర్భాలున్నాయి, శుభాకాంక్షలు చెప్పిన సందర్భాలున్నాయి. అలానే విజయ్ మరింత రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలి, ఎదగాలి అంటూ, ఇంకా ఏవైతే కళలు ఉన్నాయో తమిళనాడుకి సంబంధించి అవన్నీ సాధించాలంటూ చాలా మంది ప్రముఖులు ఆయన విష్ చేసిన సందర్భాలున్నాయి. సో విజయ్కి సినీ పరిశ్రమలో ఉన్న అనుభవం, అలానే ఉన్న ఫ్రెండ్షిప్స్, ఈ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు కూడా మరి కాసేపట్లోనే చేరుకోబోతున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి మరొక 10 నిమిషాల పాటు సమయం ఉంది. సో ఈ 10 నిమిషాల్లో ఇప్పటికే గవర్నర్ కూడా చేరుకున్నట్లయితే సమాచారం అందుతోంది. అయితే మరి కాసేపట్లోనే ఆయన సభ వేదిక మీదకి రాబోతున్నారు. ఇప్పటికే టీవీకే నేతలతో పాటు మరికొంతమంది, అంటే వీసీకే, ఐయుఎంఎల్, అలానే సిపిఐ, సిపిఎం నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. కాకపోతే ప్రమాణ స్వీకారం మాత్రం ఓన్లీ టీవీకే ఎమ్మెల్యేలు మాత్రమే చేస్తున్నారు. సో కాంగ్రెస్ ముందు నుండి ఎప్పుడైతే విజయ్ పార్టీకి
సాకారం అవసరముందో కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరైన దృశ్యాన్ని చూస్తున్నాం.